ఆల్ రీసెంట్గా నేనైతే భోగి వీడియో పోస్ట్ చేశాను కదా, దానికైతే నాకు కామెంట్స్ వచ్చాయి. లైక్ ఆ కైట్స్ ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్ అంతా మీరే చేశారా, కైట్స్ కంటే ఫ్లవర్సే చాలా బాగున్నాయి అని కొందరు కామెంట్ చేశారు. అవన్నీ అయితే కలర్ పేపర్స్తో నేనే ఫ్లవర్స్, కైట్స్ ఇంకా డైమండ్స్ లాగా చేశాను. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ షిమ్మర్ పేపర్స్తో అయితే కొన్ని ఫ్లవర్స్ చేశాను, మధ్య మధ్యలో పెడితే షైనింగ్గా బాగుంటాయి అని. నేనైతే ఒక థీమ్ అనుకొని చేశాను, కానీ నేను చేసిన వాటిలో సగం అయితే మా పెద్దబాబు చాలా మటుకు స్పాయిల్ చేసేసాడు. ఇంకా పిల్లల్ని మనం ఏమనలేం కదా, ఉన్న వాటితోనే నేనైతే చాలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాను. భోగిపళ్ళు కోసం అయితే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, అది ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ రోజుల్లో మనకైతే చాలా ఈజీగా అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మనం చేసే బదులు వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. కానీ పిల్లలతో కూర్చొని వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఇలా చేయడం అదొక హ్యాపీనెస్. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు మా పెద్దబాబు అయితే నా పక్క నుంచి కదలలేదు, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పడము, ఏదో ఒకటి మాట్లాడడము. నేనైతే అన్నీ ముందే చేసి పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా. ఇంకా భోగి రోజు అయితే ఇలా ఒక థ్రెడ్ తీసుకొని నేను చేసిన ఇవన్నీ ఆ థ్రెడ్కి పెట్టి స్టాప్లర్ చేశాను. ఫస్ట్ అయితే గమ్ అంటించాను, కానీ గమ్కి అంతగా అంటుకోలేదు. తర్వాత ఇంకా స్టాపులు చేసేసాను అనమాట. ఈ థ్రెడ్ బదులు శారీకి సన్నవి లేసేస్తారు కదా, అవి యూస్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇంకా నేనైతే అవి తెచ్చుకోలేదు కాబట్టి వైట్ థ్రెడ్డే యూస్ చేసేసాను. అయినా కానీ ఓకే, ఓవరాల్ లుక్ అయితే బాగా వచ్చింది. ఇంకా నేనైతే నా దగ్గర ఉన్న కొన్ని కైట్స్ పెట్టేసి మా చిన్నబాబుని అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. నేను చేసిన కైట్స్ అయితే యాంగ్రీ బర్డ్ కైట్స్ లాగా ఉన్నాయి కదా. ఈ కైట్స్ చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.